నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. మనం కోరుకున్నది సాధించాలంటే కేవలం 21 రోజులు మాత్రమే చాలు అంటున్నారు అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ రమ్యకృష్ణ. అది ఎలా సాధ్యం? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. రమ్యకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏది కోరుకున్నా, ఏది సాధించాలనుకున్నా 21 రోజులు సరిపోతుందా? డెఫినెట్ గా ఈ 21 రోజుల్లో మీరు ఏం చేస్తారు? మెయిన్ గా 21 డేస్ ఎందుకనేది అర్థం అవ్వాలి. సైంటిఫిక్ వేలో ఒక హ్యాబిట్ ని మనం మన లైఫ్ లో ఇన్కల్కేట్ అవ్వాలి అంటే డెఫినెట్ గా 21 డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే జస్ట్ మనం ఒక రోజు నేర్చేసుకొని తర్వాత ఏం చేంజెస్ లేవు అనేది మనకు కాదు. ఎందుకంటే బ్రెయిన్ అర్థం చేసుకోవాలి. మైండ్ గురించి మనకు అర్థమయ్యి సైంటిఫిక్ వేలో ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మనకి క్రియేషన్ కానీ మేనిఫెస్టేషన్స్ కానీ జరుగుతాయి. జస్ట్ చిటికలో అవుతుంది అంటే ఏవి నమ్మేదానికి కాదు, రైట్? సో 21 డేస్ లో వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలనేది ఈ సెషన్స్ లో ఉంటుంది. అండ్ మెయిన్ గా నా సెషన్స్ లో ఏది ఉంటుందంటే హో ఒపోనోపోనో ప్లస్ రామ్తా విజ్డమ్ ఉంటుంది. హో ఒపోనోపోనో అనేది హవాయి టెక్నిక్, అది క్లీనింగ్ ప్రాసెస్. సో మనం ఏదైతే మనీకి సంబంధించింది కానీ రిలేషన్షిప్స్ గురించి కానీ ఏవైనా కానీ మనం క్లీనింగ్ ప్రాసెస్ మనం చేస్తాం. అండ్ రామ్తా విజ్డమ్ అనేది క్రియేషన్ ప్రాసెస్. ఇక్కడ రెండు ఆల్టర్నేట్ గా నడుస్తూ ఉంటాయి. విజ్డమ్, క్రియేషన్స్. ఎస్, క్లీనింగ్ ప్రాసెస్, క్రియేషన్ ప్రాసెస్, ఈ రెండు సైమల్టేనియస్ గా వెళ్ళినప్పుడు ఇక్కడ మన గ్రాఫ్స్ అనేవి మనం జస్ట్ మేనిఫెస్టేషన్ చేసుకుంటారు మళ్ళీ గ్రాఫ్ కింద పడిపోతుంది, రైట్? అక్కడ చేసిన వర్క్ మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇది క్రియేషన్ అంటే ఒక పర్సన్ ని థ్రెషోల్డ్ లెవెల్లో మనం కూర్చోబెడితే పైనుంచి పైన తన గ్రాఫ్ వెళ్తుంది కానీ కిందికి డౌన్ రాదు. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గ్రాఫ్ వెళ్లే కొద్దీ ఎంతవరకు రీచ్ అయితే మళ్ళీ కింద పడడమో తెలుసుకోవాలి. జస్ట్ ఒక్కసారి మేనిఫెస్టేషన్ చేసి తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ కాదు. ఇది ఒక్కసారి అప్లిఫ్ట్ చేసేసి పైన కూర్చోబెట్టేస్తుంది. అది కావాలి. అక్కడ వన్స్ మనం అక్కడికి రీచ్ చేయగలిగితే ఇంకెవరి మీద డిపెండెంట్ అవసరం లేదు. అంటే ఏం బోధిస్తారు రామ్తా విజ్ఞానంలో? మీరు కేవలం అదేనా, ఇంకా ఏదైనా స్పెషల్ గా ఉంటుందా? హో ఒపోనోపోనో చెప్పాను కదా. సో ఈ మ్యాజికల్ వర్డ్స్ తో మనం ఏదైతే చేయాలి, మన మధ్యలో ఉన్న ఆ మంచుని ఎలా కరిగించాలి, దీంట్లో హో ఒపోనోపోనో మెయిన్ గా హెల్త్ గురించి ఉంటుంది, వెల్త్ మనీకి సంబంధించినది, రిలేషన్షిప్స్ గురించి ఉంటుంది, జాబ్స్, డ్రీమ్ హౌసెస్, ప్రతిదీ కూడా మనుషులకి ఏదైతే ఇప్పుడు ఒక స్మాల్ యాక్టర్ ఉన్నారు, అవకాశాలు రావటం లేదు, రామ్తా విజ్డమ్ లో క్రియేషన్ చేస్తారు. అది ఆపర్చునిటీస్ మన దగ్గర డ్రాగ్ అవ్వాలి. ఇక్కడ మెయిన్ గా ఒకరి దగ్గరికి వెళ్ళేసి మనం అడగడం కాదు, మన దగ్గరికి అవకాశం వస్తుంది. మన దగ్గరికి అవకాశం వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కదా, చాలా హ్యాపీ కూడా. వన్స్ అది ఈ టెక్నిక్ నేర్చుకున్నప్పుడు ఎక్కడో వెళ్ళి నలుగురు దగ్గరికి వెళ్ళేసి మాకు అవకాశాలు ఇవ్వండి, లేదంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, క్లయింట్స్ కోసం ప్రతిదీ తిరుగుతూ ఉంటారు, రైట్? వన్స్ ఈ టెక్నిక్ తెలుసుకున్న వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళే క్లయింట్స్ ముందుకు వచ్చేస్తారు. ఇది బెటర్ కదా. సో ఈ విజ్డమ్ ద్వారా ఏ ఫీల్డ్ అయినా కానీ, అది రియల్ ఎస్టేట్ కానీ, ఒక యాక్టర్స్, సెలబ్రిటీస్ దాని గురించి అయినా కానీ, ఒక జాబ్ గురించి కానీ, హౌసెస్ గురించి కానీ, వెల్త్, మనీ గురించి కానీ, ఏవైనా కానీ ఆపర్చునిటీస్ అనేది మన దగ్గరికి డ్రాగ్ చేసుకోవడమే ఈ ప్రాసెస్. అంటే అవకాశం కోసం మనం వెతకనవసరం లేదు, ఆ అవకాశమే మన దగ్గరకు వస్తుంది అంటారా? డెఫినెట్లీ ఆపర్చునిటీస్ అనేది మనమే డ్రాగ్ చేస్తాం. ఇక్కడ ఎవరి కోసమో ఎవరి మీదనో ఎవరో వచ్చి చేస్తారనేది ఏమీ లేదు. ఏదైనా కానీ మనం ఇండిపెండెంట్ గా మనం ఎలా చేసుకోవాలి. మనకి ఈ విజ్డమ్ ఉన్నప్పుడు ఎవరితో పని లేదు. మన ఏ ఆపర్చునిటీస్ రావాలో ఆ డోర్ స్టెప్ మన వరకే వస్తుంది. మనం బయటకు వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. మెయిన్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే వన్స్ ఈ టెక్నిక్ తెలుసుకోవడం ద్వారా మన బ్రాండ్ విడ్త్ అనేది విస్తారం చెందుతుంది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే మన లోపల నుంచి ఎక్స్పాండ్ అవుతుందో ఆపర్చునిటీస్ ని డ్రాగ్ చేసి మన దగ్గర తీసుకొస్తుంది. అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కదా అప్పుడు వచ్చినప్పుడు కూడా. క్రియేషన్ చేస్తున్నాం కదా. ఎస్, క్లయింట్స్ తో మనం ఇక్కడ నేను టెక్నిక్స్ చేసేటప్పుడు ఒక రియల్ ఎస్టేట్ పర్సన్స్ అనుకోండి, వాళ్ళు ఇన్ని సేల్స్ చేయాలి. వన్స్ వాళ్ళ క్రియేషన్ కానీ స్టార్ట్ చేస్తే ఈ బ్రాండ్ విత్ అనేది రేజ్ అయ్యి ఆ సేల్స్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల బట్టి ఈ సెషన్స్ అనేది స్టార్ట్ చేశారు? నేను సెషన్స్ 2 years నుంచి స్టార్ట్ చేశాను. అండ్ నేను 5 years నుంచి ఈ రామ్తా విజ్డమ్ లో ఉన్నాను. ఎక్కడ ఉంటాయి క్లాసెస్? నేను ఆన్లైన్ సెషన్స్ చేస్తాను అండ్ ఆఫ్లైన్ సెషన్స్ కూడా చేస్తాను. ఇక్కడ ప్లేస్ ఎక్కడండి? నేను హైదరాబాద్ లో చేస్తాను మాక్సిమం. జూమ్ సెషన్స్ అయితే మార్నింగ్ తీసుకుంటాను, మార్నింగ్స్ అండ్ ఈవినింగ్ అయితే ఫారిన్ వాళ్ళకి తీసుకుంటాను. నేను చాలా మంది సమస్యల్ని పరిష్కరించామంటున్నారు కదా, ప్రేక్షకుల కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ ఇల్లంతా ఎలా ఉందంటే హెల్త్ కండిషన్స్ బాగాలేదు, పిల్లలకి హెల్త్ కండిషన్స్ బాగాలేదు, హస్బెండ్ ఏమో
తన శాలరీస్ ఇంక్రీజ్ అవ్వలేదు. విత్ ఇన్ 1 month 21 days తాను నా సెషన్ లో ఉండి అలాగా వాళ్ళ పిల్లల హెల్త్ కండిషన్స్ బాగైనాయి. అండ్ వాళ్ళ హస్బెండ్ కి 15 lakhs నుంచి 21 lakhs per annum శాలరీ ఇంక్రీజ్ అయింది అదేలా త్రూ దిస్ మేనిఫెస్టేషన్. 21 days తను ట్రైన్ చేశాను. మేము ట్రైన్ చేస్తాం కదా, ఏదైనా సాధ్యమే. ఇది కరెక్ట్ ప్రాసెస్ లో వెళ్ళాలి. మెయిన్ గా సుమన్ టీవీలో చూస్తుంటే ఇదే లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైతే ఇది కావాలో కంపల్సరీ వాళ్ళకి వెళ్తది. వాళ్ళు జస్ట్ స్క్రోల్ చేస్తుంటారు, కానీ ఎవరైతే రియల్ పర్పస్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ సెషన్స్ కి వచ్చేస్తారు. ఎందుకంటే దే ఆర్ ఇన్ నీడ్ ఇన్ సర్చ్. ఎందుకంటే వాళ్ళకు ఎలాగా ఆ సమస్యల నుంచి బయటపడాలో తెలియక ఉన్నారు. వన్స్ ఈ నాలెడ్జ్ తీసుకోగలిగితే వాళ్ళ లైఫ్ బ్యూటిఫుల్. రామ్తో ఒక్కటే అంటారు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రతి క్షణం మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మనం భూమి మీదకి వచ్చిందే ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా ఉండడానికి. కానీ మానవులు ఏమవుతుంది, రేసింగ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇంకొకటి అని వెళ్తుంది. అదే మనం క్రియేషన్ నేర్చుకుంటే మనకి ఏది కావాలంటే అది మన దగ్గరికి వస్తుంది. ఆరామ్సే రిలాక్స్ గా కూర్చోవచ్చు. దట్స్ వాట్ కదా. సో అలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇంకొక పర్సన్ కి అయితే తనకి మంత్లీ జస్ట్ అంటే ఎవ్రీడే 5,000 అలా ఉండేదంట తనకు వచ్చే అమౌంట్. అలాంటిది తనకి ఎవ్రీడే 30,000 వస్తుంది. ఈ క్లయింట్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఎలా అనేది ఏమి ఉండదు క్వశ్చన్ యూనివర్స్ లో. యూనివర్స్ అనేది 3 సర్కమ్స్టెన్స్ లో ఉంటది: ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. వీఆర్ ఆల్ ద ఎనర్జీ బాడీస్. స్పిరిచువల్ బీయింగ్స్, ఎనర్జీ బాడీస్. ఇప్పుడు మనం మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక పర్సన్ గురించి మనం ఆలోచిస్తాం కదా, వెంటనే అతని నుంచి ఫోన్ వస్తుంది. అది నేను ఇప్పుడే అనుకున్నాను, అంతలోపల మీరు కాల్ చేశారంట. అప్పుడప్పుడు అంటూ ఉంటాం ఈ మాటలు. ఎప్పుడైతే హైలీ వైబ్రేట్ అయ్యి ఆ పర్సన్ గురించి ఆలోచిస్తామో ఈ వేవ్స్ అనేది తనకి తాకుతాయి. ప్రతిదీ యూనివర్స్ లో ఫ్రీక్వెన్సీ లెవెల్స్ లో ఉంటది. ప్రతిదీ కూడా అందరం కనెక్టెడే. జనరల్ గా మనం అంటుంటాం, ఇప్పుడే మీ గురించి అనుకున్నాం 100 years మీరే వచ్చారు అని. అవును, ఇదేమి యాదృచ్ఛికం కాదు. ఇట్స్ సైన్స్. సైన్స్ లో ఇది భాగమే. ప్రతిదీ కూడా వైబ్రేషన్ ఇక్కడ నుంచి హార్ట్ నుంచి వైబ్రేషన్ వస్తుంది. మెయిన్ గా హార్ట్ నుంచి వైబ్రేషన్ ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనం ఎక్స్పాండ్ చేస్తామో మనకి ఈ సృష్టిలో ఏదైతే కావాలో కరెక్ట్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతే అది లాగబడుతుంది. అంటే మీ దగ్గర సెషన్స్ కి రావాలంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఎవరైనా రావచ్చు. పిల్లలు మెయిన్ గా వాళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు నీట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, ఐఐటి, ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్షన్ లెస్ గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళకి హోప్లెస్ అయిపోతున్నారు. ఇంకోటి, కొంతమంది పిల్లలు చాలా డల్ గా ఉంటారు, కొంతమంది చాలా యాక్టివ్ గా ఉంటారు. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. అరే ఆ పిల్లాడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు, వాళ్ళకి అసలు డబ్బులు తక్కువ అయినా కూడా ఉన్న దాంట్లో తిని ఎంత బాగా చదువుకుంటున్నారు, నీకు అన్ని రకాలుగా పెడుతున్నాం, నువ్వు ఇలా ఉన్నావని ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళలో కూడా మీరు చేంజ్ తీసుకురాగలరా? డెఫినెట్ గా మదర్స్ లో ఫస్ట్ చేంజ్ అవ్వాలి. ఎలాగంటే వాళ్ళు చూసే దృష్టికోణం ఫస్ట్ మెయిన్. అండ్ ఇంకొక పిల్లోడితో ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్ స్టైల్లో వస్తారు. ఎలాగ మీరు కంపారిజన్ చేస్తాం? మనం ప్రతి ఒక్కరు యూనిక్ చిల్డ్రన్స్. వాళ్ళకి ఏదైతే కావాలో దాన్ని ఫీల్డ్ లో మనం తీసుకురాలితే కరెక్ట్ గా వాళ్ళు హైలో వెళ్ళిపోతారు. అండ్ ఓపెన్ ద్వారా పిల్లలు ఏ విధంగా అయితే వాళ్ళు చదువుకోవాలో, ఎలాంటి ప్రాసెస్ చేయాలో మనం ఈ సెషన్స్ లో చెప్తాం. అండ్ పిల్లలు ఎలా చదువుకోవాలో కూడా నేను చెప్తాను. వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా పెంచుతారా? డెఫినెట్ గా. రీసెంట్ గా మనకు ఆంధ్రప్రదేశ్ లో Group 2 ప్రిలిమ్స్ జరిగాయి. అసలు ఎంత టఫ్ గా వచ్చిందంటే అంత టఫ్ గా వచ్చింది పేపర్. నా దగ్గర ట్రైన్ చేసుకున్న అమ్మాయి ఆ రోజు ఎగ్జామ్ రాసిన వెంటనే నేను పర్సనల్ కన్సల్టేషన్ తీసుకున్నాను. ఆ అమ్మాయికి నేను నేర్పించాను. తను ఎగ్జామ్ రాసిన రోజే అనింది, మేడం నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు, నాకు కాంపిటీషన్ లేదు, నేను ఖచ్చితంగా మెయిన్స్ రాస్తాను మేడం, నేను మెయిన్స్ కి ప్రిపేర్ అవుతానని చెప్పాను. నిన్న రిజల్ట్ వచ్చింది, షీఈస్ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్. దట్స్ ద కాన్ఫిడెన్స్. ఎంత చదివినా. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక అబ్బాయి ఎప్పుడు కూడా ఈజ్ వన్ ఆఫ్ ది పర్సనల్ కన్సల్టేషన్. ఇంకొక అబ్బాయి తను దగ్గరికి వస్తుంది అనమాట. 3-4 మార్క్స్ 5 మార్క్స్ బాగా చదువుతాడు. ఫుల్ గా తను నెగిటివ్ లో వెళ్ళిపోయాడు. అంటే డిప్రెషన్ అయిపోయింది. ఇంకా నాకు రాదు, ఎప్పుడు చూసినా నాకు 2-3 మార్క్స్ వెళ్ళిపోతుంది, నా జీవితం ఇంతే అంతే. బాస్ ఇంకా చాలు, లెట్ మీ ఫాలో, నేను 1 month నేను ఫాలో అప్ చేస్తాను అన్నా. అండ్ తను ఏం చెప్పాను అది చేశాడు. మొత్తం స్టేట్ వైడ్ ఓన్లీ 2 పోస్టులే ఉన్నాయి. ఫస్ట్ పోస్ట్ అతనికే వచ్చింది. మనం ఏదైనా చేయగలుగుతాం. 2 పోస్ట్ లో ఓన్లీ త్రూఅవుట్ స్టేట్ లో 2 పోస్టులు ఉంటే అతనికి ఒక పోస్ట్ వచ్చిందంటే మీరు ఆలోచించండి ఆ గ్రాఫ్ ఎలాగెళ్ళింది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. మెయిన్ గా ఎంత చదువుతున్నామని కాదు, పర్ఫెక్ట్ గా మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంటేనే మేనిఫెస్టేషన్స్ అవుతాయి. లోపల ఏవో అవుతుందా లేదా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, బయట కాంపిటీషన్ చూసి భయపడతారు. ఎవరికి ఎవరు కాంపిటీషన్ కాదు. యూనివర్స్ లో ఎవరి అకౌంట్ వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే పక్కన అకౌంట్ లో డ్రాగ్ చేద్దామని చూస్తున్నారు. నో,
ఎంత కోట్ల సంపద అయినా ఎవరి అకౌంట్ వాళ్ళదే, ఎవరి జాబ్ వాళ్ళదే. వన్స్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఫిజికల్ వరల్డ్ లోకి వచ్చేస్తుంది. ఈ 21 డేస్ లో సెషన్స్ లో నేరుగా మీ దగ్గరికి రావాల్సి ఉంటుందా? అంటే ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు, ఆఫ్లైన్ అయితే మీ దగ్గరికి అంటే ఎంత టైం ఉంటుంది? ఎన్ని రోజుల పాటు? 21 డేస్ అని చెప్పారు, ఎంత టైం మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది? జూమ్ సెషన్స్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఆన్లైన్ చేస్తున్నాను. మార్నింగ్ 5 to 6 చేస్తాను ఎవ్రీడే. ఎందుకు 5 to 6 నేను తీసుకున్నాను అనేది కూడా మీకు తెలియాల్సిన విషయం. సైంటిఫిక్ స్టడీలో మార్నింగ్ కార్టిజోల్ హార్మోన్ అనేది ఉండదు, అబ్సెంట్ లో ఉంటది. అంటే బిలో 0 కూడా కాదు, బిలో మైనస్ లో ఉండిపోతుంది. కార్టిజోల్ హార్మోన్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్. సో ఆ హార్మోన్ అనేది మైనస్ లో ఉండిపోవడం వల్ల మీరు ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తారో అది 100% ఎఫిషియన్సీలో చేస్తారు. వన్స్ 6 తర్వాత స్ట్రెస్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నేను ఏదైతే పర్టికులర్ టైం తీసుకున్నానో, ఎప్పుడైతే అది చేస్తామో కరెక్ట్ గా మేనిఫెస్ట్ అయిపోతాయి ఆ టైం అనేది. మెయిన్ గా నేను అన్ని చూసుకుంటాను, ఏ టైం అయితే పర్ఫెక్ట్ టైం వాళ్ళ మేనిఫెస్టేషన్స్ అయ్యేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్ట్రెస్ తో ఉన్నారు. ఏదైతే స్ట్రెస్ లేని టైం ఉందో 4 to 6 ఇస్ ద బెస్ట్ టైం. 2 hours. 2 hours నేను 5 to 6 తీసుకుంటాను. అంటే సమస్య ఏదైనా 21 డేస్ టైం మార్చి చూడండి అంటారు. Yes, అంతేనా? definitely. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం చేస్తామంటారు. Sure. థ్యాంక్ యూ రమ్యకృష్ణ గారు. Thank you అండి. రమ్యకృష్ణ గారిని మీరు సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.